లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ టీవీస్ లోకల్ కిచెన్. ఈరోజు లోకల్ కిచెన్లో మనతో పాటు మన లోకల్ టీవీ వ్యూయర్ జయప్రద గారు ఉన్నారు. మరి ఆవిడ మన కోసం ఏం ఐటమ్స్ చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో జయప్రద గారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హాయ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం మీరు ఏ ఐటమ్స్ చేసి చూపించబోతున్నారు? నేను ఆవు పెట్టిన నిమ్మకాయ పులిహోర ఒకటి, కజ్జికాయలు ఒకటి చేస్తున్నా అండి. ఓకే, ఆవు పెట్టిన నిమ్మకాయ పులిహోర, కజ్జికాయలు. ఓకే, మరి ఫస్ట్ ఏ ఐటమ్ చేస్తారు? ఆవు పెట్టి నిమ్మకాయ పులిహోర చేస్తాను. ఓకే, మరి దాన్ని ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే, ఆవు పెట్టి నిమ్మకాయ పులిహోర తయారు చేయడానికి ఏం కావాలంటే అన్నము, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఆవాలు, ఎండుమిర్చి, ధనియాల పొడి, ఇంగువ, నిమ్మరసం, ఆవ పొడి, ఉప్పు. ఓకే, ఈ పదార్థాలన్నీ కావాలి మనకి. ముందర మనం ఏం చేయాలంటే ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. బాండీ పెట్టుకొని దీంట్లో ఇప్పుడు నూనె వేసుకోవాలి. మనం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎప్పుడు కూడా ఎంత కావాలో అంతే వేసుకోవాలండి. కొంచెం వేయండి, చాలు, సరిపోతుందమ్మా. నిమ్మకాయ పులిహోరకి ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం ఒక గరిటె ఇవ్వండి. నిమ్మకాయ పులిహోరకి ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ కాగాలి ముందర. కొంచెం కాగిన తర్వాత కొంచెం వేడెక్కితే అప్పుడు శనగపప్పు, మినపప్పు బాగా వేగుతాయి. తొందరగా అవుతుందన్నమాట. ఇవి ఇదే నూనె కాగకుండా వేసామంటే కటుకుబారినట్టు అవుతాయి, గట్టి గట్టిగా అవుతాయి అన్నమాట. అదే సంగతి. ఇప్పుడు నూనె కాలింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు వేసుకొని కొంచెం మినపప్పు, ఇవి రెండు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆవాలు వేయాలి. ఇంకో గరిటె తీసుకుంటారా? తీసుకొని కొంచెం కలపండి. కొంచెం ఆవాలు వేసుకున్నాం. ఇవి బాగా రెడ్ అయ్యేదాకా వేగాల? రెడ్ అవ్వకూడదు, బ్రౌన్ కలర్లో రావాలి. మరి రెడ్ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు మనం ఇవి అన్నమాట. ఎండుమిర్చి కూడా, ఎండుమిర్చి ముందర వేసేస్తే బాగా బ్లాక్గా అయిపోతాయి. అందుకోసం ఎండుమిర్చి తర్వాత వేయాలన్నమాట, లాస్ట్లో వేయాలి ఎండుమిర్చి. ఇది ఇలా కలిపేసేసి ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు కొంచెం పల్లీలు వేసుకోవాలన్నమాట. ముందరే పల్లీలు వేస్తే పల్లీలు తొందరగా కాలిపోతాయి అన్నమాట. మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. అందుకోసం ముందర పల్లీలు వేయకూడదు. అదే ఇప్పుడు కూడా నిమ్మకాయ పులిహోరకు కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నిమ్మకాయ ముందర పిండకూడదు అనమాట. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. ఓకే, పల్లీలు వేసేసుకొని ఆ తర్వాత కొంచెం దీంట్లోనే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంగువ అంటే మనకి పౌడరే దొరుకుతుంది, ఇంగువ సహజంగా పౌడరే దొరుకుతుంది. ఇంగువ పౌడర్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే అది చిటపట్లు ఆడిపోతూ ఉంటుంది, అందుకోసం పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తాం అన్నమాట. లాస్ట్లో వేసేసి అంటే ఇది బాగా వేగాలన్నమాట. మొత్తం ఇదంతా మిక్స్ బాగా వేగితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోనే అన్నం కలుపుకోవచ్చు, లేకపోతే విడిగా అది తీసి దీంట్లో అయినా వేసుకోవచ్చు. అది ఎలాగైనా చేసుకోవచ్చు మన వీలుని బట్టి. తీసి దీంట్లో వేసేసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకే, అలా బాగా వేగిన మిక్స్ మొత్తం తీసి ఉడికి ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నంలో వేసేసుకుంటాం. ఈ ఆయిల్ కూడా దీంట్లో వేసేసేయాలి. మొత్తం ఆయిల్ దీంట్లో వేసేసేయాలి, ఎందుకంటే ఆయిల్ లేకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది. ఓకే, ఆయిల్ కూడా దీంట్లో వేసేసేయాలి. దీంట్లో వేసేసి ఇలా కలిపేసుకోవాలి.
వేయించిన మిక్స్ని అన్నంని బాగా మిక్స్ చేసుకోవాలా? ఇట్లా కలిపేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం నిమ్మకాయ రసం. ఓకే. నిమ్మకాయ రసం ఎలాగంటే నిమ్మకాయ రసంలోనే ఉప్పు మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా సరిపోయినంత సాల్ట్. ఆల్రెడీ ఇది ఉంటుంది కదా నిమ్మకాయ. నిమ్మకాయలో ఉప్పు వేయం కదా, నిమ్మకాయ రసంలో ముందర ఉప్పు కలిపేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట. ఓకే. అంటే ఉప్పు కలవదు, ఇంకా అక్కడ ఇక్కడ ఉంటుంది అనేది ఉండదు అనమాట. మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసేసుకోవాలి. ఉప్పు వేసేసాం కదా, ఉప్పు వేసేసి ఇది మళ్ళీ కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలా? బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఆవు పొడి వేసుకోవాలి. ఆవు పొడి వేసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఆవు పొడి అంటే ఒక స్పూన్ సరిపోతుందా? ఒక స్పూన్ కాదు, హాఫ్ స్పూన్. ఎందుకంటే ఎక్కువ వేసేసారనుకోండి కొంచెం చేదు వస్తుంది అనమాట. హాఫ్ స్పూన్ ఆవు పొడి వేసుకొని ఇంకో స్పూన్ ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. కాస్త ధనియాల పొడి సేమ్ కొంచెం హాఫ్ స్పూన్ ధనియాల పొడి. ఓకే. ఇది కూడా కలిపేసుకోవాలి. ఇది బాగా మనం ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా తినడానికి రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు వేసుకోవాలి. దాన్ని గార్నిష్ చేయడానికి ప్లస్ వాసన కూడా బాగుంటుంది అన్నమాట. పైన ఇట్లా కరివేపాకు వేసుకోవాలి. ఓకే. కరివేపాకు వేసుకొని అది కూడా కలుపుకొని ఒకసారి ఇలా కలియబెట్టేసుకొని అప్పుడు మనం తినడానికి రెడీ అయిపోయింది. ఓకే. ఇది గార్నిష్ చేయడం కూడా అయిపోయింది కదా? అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా గ్రీన్ అండ్ రెడ్. అవునండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఇప్పుడు శ్రావణ మాసం కదా. అవును. శ్రావణ శుక్రవారాలు అప్పుడు చేస్తూ ఉంటాం అన్నట్టు ప్రసాదం కోసం అని చెప్పి. ఓకే. అది అందుకోసం ఆవబెట్టి నిమ్మకాయ పులిహోర అమ్మవారికి చేస్తూ ఉంటాము. అలాగే చేసి చూపించాను అనమాట. తీసుకోండి, తినడానికి రెడీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఆవు పెట్టి నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో. చాలా ఈజీగా, చాలా తొందరగా తయారైపోతుంది. ఇది చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా గార్నిష్ చేశారు. మీరు కూడా దీన్ని వెంటనే ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ఆవు పెట్టి నిమ్మకాయ పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అన్నం, ఉప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు, ఆవపొడి, పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం, ధనియాల పొడి, ఇంగువ, కరేపాకు, ఎండుమిర్చి. ఆవు పెట్టి నిమ్మకాయ పులిహోర తయారు చేయ విధానము: ముందుగా మనం అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ఒక బాండీలో నూనె వేసి బాగా కాగాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు బాగా వేయించుకోవాలి. ఇది తిరగమాత బాగా వేగాక ఉడికించుకున్న అన్నం మీద వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక నిమ్మరసంలో ముందుగానే ఉప్పు వేసి పెట్టుకోవాలి. నిమ్మరసము, ఉప్పు కలిపింది ఈ అన్నం మీద వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం చల్లుకోవాలి. బాగా కలిపిన తర్వాత నిమ్మకాయ ఆవు పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఆవు పెట్టి నిమ్మకాయ పులిహోర తయారు చేసే విధానం. మరి మన నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూడబోయే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ అవర్ లోకల్ కిచెన్. Local Kitchen. Take a break.